దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ చెప్తారా? అందరు ఇక్కడే ఉన్నారా? ఉన్న వాళ్ళు అందరూ చెప్పండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మంచిది. మత్తయి సువార్త, దయచేసి ఇంకెవరు మాట్లాడకండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, నియతపవిత్రమైన ప్రశస్తమైన మనకి వేలాది వందనాలు తండ్రి. తండ్రి దేవ, ప్రభా, నీ మాటల ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి. మా జీవితాలకు అవసరమైన ప్రతి మాటను మాకు తెలియచేయండి ప్రభా. నీ మాటలు ప్రభా తండ్రి, వేదనలో ఉన్నవారికి, బాధలలో ఉన్నవారికి ప్రభా నెమ్మదిని దయచేస్తాయి ప్రభా. అలాంటి నెమ్మదిని తండ్రి, సంతృప్తిని తండ్రి నీ మాటల కోసం వేగిరపడే చక్కని హృదయాలు మాకు దయచేయండి. ఆ మాటను పొందుకుని ప్రభా తండ్రి, తృప్తికి పొందుకునే తండ్రి ఆ స్థితిని మాకు దయచేయమని, కృపలో భద్రపరచమని, ప్రతి విషయంలో తండ్రి మీ సహాయాన్ని దయచేయమని, మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడమని, మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను ప్రభా శ్రద్ధగా వినటానికి ప్రభా చక్కని ఆత్మ సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది. కీర్తన గ్రంథం ఇప్పుడు చదువుకున్న వాక్యపట్నాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. కనికరం గలవారు ధన్యులు, వారు ఏం చేయబడతారు? కనికరాన్ని పొందుకుంటారు. కీర్తన గ్రంథం 41వ కీర్తన. ఈ కీర్తన మనం ఒక శుక్రవారం ధ్యానం చేసాం. ఆ రోజు పూర్తిగా ధ్యానం చేయలేదు. ఈరోజు మరింత వివరంగా ఈ కీర్తన మొత్తం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథం 41వ కీర్తన మొదటి నుంచి ఈ కీర్తన అంతా ధ్యానం చేద్దాం ఈరోజు. జాగ్రత్తగా వినండి. చదవమ్మా. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. ఇందాక మనము మాట చదువుకున్నాం. ఏంటది? కనికరం గలవారు ధన్యులు, వారు ఏం పొందుకుంటారు అంటే, ఒక వ్యక్తిని నువ్వు కనికరిస్తే ఖచ్చితంగా నువ్వు కూడా కనికరాన్ని, దేవుని దగ్గర నుంచి కనికరాన్ని పొందుకుంటావు. అంటే ఒక వ్యక్తికి నువ్వు సహాయం చేసావు అనుకో, ఆపదలో ఉన్నప్పుడు నీకు కూడా ఏదో ఒక రోజు ఆపద కలుగుతుంది. ఆ ఆపదలో నీకు ఎవరిస్తారో సహాయం? నువ్వు చేసిన వ్యక్తి కాదు, పైనుంచి వస్తుంది సహాయం. అర్థమవుతుందా? నువ్వు ఎవరినైనా కనికరిస్తే నువ్వు కూడా ఏం చేస్తావు? కనికరాన్ని చెప్పాలి, కనికరాన్ని పొందుకుంటావు. నువ్వు కనికరిస్తే కనికరాన్ని పొందుకుంటావు, కనికరించకపోతే కనికరాన్ని పొందుకోలేం. అవును కదా? ఇక్కడ చూడండి, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. అంటే ఈ మాటలు మనం ధ్యానించాం, మరింత వివరంగా మనం ధ్యానిద్దాం. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేని వారు ఎవరైతే ఉన్నారో, మనం లేని వాళ్ళమేలేండి, మనం లేని వాళ్ళమే, మనకంటే లేని వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు. ఒక మనిషి ముందు ఇంకో మనిషి చేయి చాపుతున్నాడంటే ఖచ్చితంగా మనం చేయాల్సిన పని ఏంటంటే వారికి ఏం చేయాలి? సహాయం చేయాలి. ఒకవేళ అలా సహాయం చేస్తే, అలా సహాయం చేసిన వాడిని ఇక్కడ ఏమని చెప్తున్నారు? ధన్యులు. బేదలను కటాక్షించేవారు, వారి ఎడల కనికరాన్ని చూపించేవారు ఎవరట? ధన్యులు. ఇప్పుడు మనం ఎవరికైనా సహాయం చేసామనుకోండి, రేపన్న రోజు మనకు కూడా ఏం కలుగుతుంది? ఆపద కలుగుతుంది. ఆ ఆపద కాలంలోనట దేవుడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పిస్తాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం మేలు చేస్తే, జాగ్రత్తగా ఇలా చూస్తూ వినండి, అప్పుడే పడుకుని పోతున్నారు మీరు, 10 నిమిషాలు కూడా అవ్వట్లే, జాగ్రత్త వినండి. మనం ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయం మరలా మనకి తిరిగి ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఏదన్నా ఆపద కలిగినప్పుడు ఖచ్చితంగా ఆ ఆపదలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పాలి? ఖచ్చితంగా కాపాడుతాడు. అంటే చేసిన మేలు ఏమవుతుంది? మనం విత్తింది మరలా అదే పంట మనం కోస్తాం. అవునా కదా? ఈ మాటని జ్ఞాపకం ఉంచుకోండి. ఈ మధ్య ఒక కృతజ్ఞత కూడిక జరిగింది, మీకు గుర్తే ఉంటుంది. నేను పేర్లు ఊర్లు చెప్పను, కానీ ఒక కృతజ్ఞత కూడిక జరిగితే అందులో ఒకరు సాక్ష్యం చెప్తున్నారు. పాపం ఆ సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆవిడ సాక్ష్యం చెప్తూ మాట్లాడకండి, సాక్ష్యం చెప్తూ ఏం చెప్పారు? మేము చేసిన మంచో, మా పెద్దవాళ్ళు చేసిన మంచో ఏమైంది?
మమ్మల్ని కాపాడింది అని అంటే వెంటనే అక్కడ ఉన్న సేవకునికి చాలా కోపం వచ్చింది. ఏం చేసావు నువ్వు మంచి అని అడుగుతున్నారు ఆయన. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి? నువ్వు కనికరిస్తే కనికరాన్ని పొందుకుంటావు, నువ్వు ఆదరిస్తే కష్టకాలంలో అది నీకు ఖచ్చితంగా తిరిగి వస్తుంది. నువ్వు చేసిన మంచి మరలా నీకు ఖచ్చితంగా తిరిగి వస్తుంది. అంటే ఆవిడ చెప్పింది ఏమైనా తప్పు అంటారా? ఖచ్చితంగా తప్పు కాదు. బైబిల్ ప్రకారం ఏంటంటే నువ్వు కనికరిస్తే కనికరాన్ని పొందుకుంటావు, నువ్వు ఆదరిస్తే నువ్వు ఆదరణ పొందుకుంటావు. ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈరోజు నువ్వు చేసిన మంచి రేపొద్దున నీకు ఆపద కలిగినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నువ్వు రోగంతో ఉన్నప్పుడు నువ్వు చేసిన మంచి మరలా తిరిగి వచ్చేస్తుంది. ఆపద కాలంలో తిరిగి వస్తుంది. అంటే ఆలోచించండి, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి చేయి చాపుతున్నారు అనుకోండి, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి చేయి చాపుతున్నారు అనుకోండి, అది చక్కని అవకాశం. ఏంటి? మీరు బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్టే. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చారనుకోండి, లేకపోతే సహాయం చేశారనుకోండి, ఒక మాట సహాయము, డబ్బులే సహాయం చేయక్కర్లే, ఎవరైనా బాధలు ఉన్నారనుకోండి వాళ్ళని ఓదార్చడము, వాళ్ళని కనికరించామనుకోండి, రేపటి దినాన్ని నిన్ను ఆదరించేవారు కూడా నీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు నువ్వు ఎవరికైనా సహాయం చేసావు అనుకో, ఖచ్చితంగా నీకు సహాయపడేవారు కూడా వస్తారు అని దేవుడు చెప్తున్నాడు. అర్థమవుతుంది? ఆపత్కాలంలో నేను వారిని కాపాడుతాను. మనకు ఆపదలు రావా? ఖచ్చితంగా వస్తాయి. మనకు ఖచ్చితంగా ఆపదలు వస్తాయి. ఈ ఆపదలు వచ్చే సమయంలో మనం కాపాడబడాలంటే ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి చెప్పండి? బీదలను కటాక్షించాలి. కావాలని వెతుక్కుని ఏమి ఇవ్వక్కర్లేదు, కానీ వచ్చిన వాళ్ళకి మాత్రం ఇవ్వాలి. అర్థమవుతుందా? అందులో కొంతమంది మోసగాళ్ళు ఉంటారు. నువ్వు బాగా కూర్చో, ఇలా తిరిగి కూర్చో. కొంతమంది మోసగాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే శుభ్రంగా అడిగి ఆ డబ్బులను పట్టుకెళ్ళి మందే చెప్తుంటారు వాళ్ళు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆలోచించండి, అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చా? ఒకవేళ తెలిస్తే మనం ఇవ్వక్కర్లేదు, కానీ మనకు తెలియకుండా జరుగుతుంది. పాపం వాళ్ళు దేనికోసం అడిగారో మనకు తెలియదు. మనం ఏంటంటే ఎవరో ఒకరు అలా చేస్తున్నారు కదని మొత్తం అందరికీ ఇవ్వటం మానేస్తాం మనం. కానీ ఆ పద్ధతి మంచిది కాదు. ఇప్పుడు మనం ఏ ఉద్దేశంతో ఇస్తున్నామో అది దేవుడు చూస్తాడు తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది దేవుడు ఖచ్చితంగా చూడడు. మన ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా మనకు వచ్చేస్తుంది. వాళ్ళు ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకున్నా కానీ మనం మంచి హృదయం ఇచ్చాం కాబట్టి ఆ ప్రతిఫలం ఖచ్చితంగా మనకి తిరిగి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? తీసుకున్న ఆ వ్యక్తి ఎవరిస్తారు? ఎప్పుడు వస్తుంది అది? ఆపత్కాలంలో తిరిగి వస్తుంది అట. నువ్వు చేసుకున్న మంచి పని ఖచ్చితంగా ఆపత్కాలంలో తిరిగి వస్తుందట. ఆ తర్వాత మాట చూడండి. ఈ కీర్తన రాస్తుంది ఎవరంటే దావీదు గారు. జాగ్రత్తగా వినండి, కీర్తన చాలా బాగుంటుంది. యెహోవాని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడవుతాడు. ఏంటట? యెహోవా వానిని కాపాడి బ్రతికిస్తాడట. అంటే మరణానికి దగ్గరికి వెళ్ళిపోతున్న సమయంలో మనం చేసుకున్న ఈ మంచి ఏమవుతుంది? తిరిగి మరలా వస్తుంది. అర్థమవుతుందా? తిరిగి మరలా వస్తుందంటే మనకు ప్రాణాపాయాలు రావా, మనకు రోగాలు రావా, మనకు ఇబ్బందులు రావా? ఖచ్చితంగా వస్తాయి. అప్పుడు మనం కాపాడబడాలంటే ఇప్పుడు ఏం చేయాలట? ఉన్న దాంట్లో వేరే వాళ్ళకి సహాయపడాలి. ఏం చేయాలి? ఉన్న దాంట్లో వేరే వారికి సహాయపడాలి. ఇప్పుడు గమనించండి, బ్రతికిస్తాడట. చచ్చిపోయిన వారిని సైతం దేవుడు ఏం చేస్తాడు? మరణ శైలిలోకి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన బతికిస్తాడంటే చేసిన మంచి ఖచ్చితంగా తిరిగి వస్తుంది. తర్వాత మాట చూడండి. భూమి మీద వాడు ఏమవుతాడు? ధన్యుడవుతాడు. ఏమవుతాడు? భూమి మీద ధన్యుడు అంటే ధన్యత అంటే ఆశీర్వాదం అని చెప్పాను మీకు. భూమి మీద ఏమవుతాడట? ధన్యుడవుతాడంటే ఆశీర్వదించబడతాడు. ఎదుటి వారిని ఆదుకున్నవాడు, ఖచ్చితంగా బీదలను కటాక్షించేవాడట, యెహోవాకు అప్పిచ్చినవాడట. సామెతల గ్రంథంలో అనుకుంటా రాసి ఉంటుంది. బీదలను కటాక్షించేవాడు ఎవరికి అప్పించినట్లు? మనుషులకు అప్పించామనుకోండి, తిరిగిస్తారా? ఏమో తెలియదు. ఇస్తారు లేకపోతే లేదు. ఇప్పుడు గమనించండి, యెహోవాకు అప్పించినట్లట. ఎవరికిస్తే? బీదలకిస్తే, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఇస్తే ఎవరికి అప్పించినట్లు? దేవునికి అప్పించినట్లు. ఆయన తగిన సమయంలో ఖచ్చితంగా దానికి రెట్టింపు సహాయాన్ని ఖచ్చితంగా చేస్తాడట. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు వాడు వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, వాని భూమి మీద వాడు ధన్యుడవుతాడు. తర్వాత మాట చూడండి. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగించువు. ఏంటట? శత్రువుల చేతికి, శత్రువుల చేత నశించిపోవటానికి దేవుడు వారిని అప్పగించడట. ఎవరిని? బీదలను కటాక్షించేవారిని, బీదలకు సహాయం చేసేవారిని దేవుడు కాపాడుతాడు. ఆపత్కాలంలో ఆదుకుంటాడు.
బ్రతికిస్తాడు, భూమి మీద ధన్యుడవుతాడు, అంటే ఆశీర్వదించబడతాడు, ఒక గొప్ప స్థితికి దేవుడు తీసుకొస్తాడు. అంతేకాదు శత్రువుల చేతికి ఎంత మాత్రం అప్పగించడట. తర్వాత మాట చూడండి, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. ఎప్పుడట? అందరు చెప్పండి ఒకసారి. రోగశయ్య మీద అంటే బాగా రోగం వచ్చేసి లేకపోతే ఏదైనా వ్యాధి వచ్చేసి మంచం మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడట? ఆదరిస్తాడట, సహాయపడతాడట. అర్థమవుతుందా? చూడండి, చేసింది చిన్నదే కానీ వచ్చింది మాత్రం. ఇప్పుడు ఏదన్నా సహాయం చేస్తే ఎవరికి అప్పించినట్లు? యెహోవాకు అప్పించినట్లు. మనుషులైతే ఇచ్చేటప్పుడు తక్కువ ఇవ్వచ్చు, లేకపోతే తగ్గించండి అమ్మ వడ్డీ అని అడగవచ్చు. కానీ దేవుడు మాత్రం దానికి రెట్టింపు ఇస్తాడు, రెట్టింపే ఇస్తున్నాడు. చూడండి, చేసిన చిన్న సహాయానికి మనం ఆపదలో ఉన్నప్పుడు బ్రతికిస్తాడట. మనం ఏదన్నా రోగంలో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడట? ఆయన ఆదరిస్తాడట. ఆదరించడం మాత్రమే కాదా, కింద చూడండి, రోగం కలుగుగా నీవే వాడిని స్వస్థపరుస్తావు. ఏం చేస్తాడట? స్వస్థత కూడా వస్తుందట. ఇప్పుడు చూడండి, మన ఆపదలో బతకాలంటే ఏం చేయాలి చెప్పాలి? బీదలను కటాక్షించాలి. ఇప్పుడు మనం ఏదన్నా రోగం వచ్చేటప్పుడు మనల్ని ఆదరించాలంటే దేవుడు ఏం చేయాలి? భూమి మీద ఆశీర్వదించబడాలంటే చెప్పండి అదేంటి? భూమి మీద ఆశీర్వదించబడాలంటే బీదలను కటాక్షించాలి. ఏం చేయాలి? అందరూ చెప్పండి ఒకసారి. మన ఆపదలో బతకాలంటే, రోగం వచ్చినప్పుడు దేవుడు ఆదరించాలంటే, రోగం వచ్చేటప్పుడు దేవుడు స్వస్థపరచాలంటే, ఆదరించడం, స్వస్థపరచడం. చూడండి, రెండు మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, కొంతమంది ఎవరన్నా వచ్చి మనల్ని ఆదరించారనుకోండి, ఓదార్చారనుకోండి, కొన్ని బలమైన మాటలు చెప్పారనుకోండి, మనకు కొంచెం ధైర్యం వస్తుంది. ఎవరన్నా మనం రోగంతో ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు అలిపించేశారనుకోండి, ఇంక నీ పని అయిపోయింది, ఇంకా నువ్వు వెళ్ళిపోతావు అన్నారనుకోండి, ఏమవుతుంది? వాళ్ళు అలిపి చచ్చిపోతారు కదా. ఇప్పుడు చూడండి, దేవుడు ఆదరిస్తే ఎలా ఉంటుంది? మనుషులు ఆదరిస్తే ఆదరింపు కొంతవరకు ఉంటుంది. చూడండి, డాక్టర్ గారు డాక్టర్లు ఏం చేస్తారంటే, వారు ఏదన్నా రోగం వచ్చిందనుకోండి, వాళ్ళ ముందు చెప్పరు. ఎవరి దగ్గర చెప్తారు? పక్కన వాళ్ళ దగ్గర చెప్తారు. వీళ్ళ ముందు మాత్రం అంత బాగానుంది, ట్యాబ్లెట్లు వేసుకుంటే అంత తగ్గిపోద్దని చెప్పి వాళ్ళ చుట్టాలను ఎవరో లోనకు పిలిచి ఏం చెప్తారు? చాలా సీరియస్గా ఉంది, తొందరలోనే ఆపరేషన్ లేకపోతే ఏదో ఒకటి చెయ్యాలని చెప్తారు. ఈ పేషెంట్ ముందు మాత్రం, పేషెంట్ ముందే చెప్పేశారు అనుకో, నువ్వు చచ్చిపోతావు, నువ్వు పనికిరావు, ఇంకా ఆపరేషన్ చేస్తే బతుకుతావు, లేకపోతే లేదన్నారు అనుకోండి, ఆడు అప్పుడే చచ్చిపోతాడు. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, దేవుడు రోగం కలిగినప్పుడు ఆదరిస్తాడట, ధైర్యం ఇస్తాడట. అంత మాత్రమే కాదు, ఆదరించడం మాత్రమే కాదు, ఇంకేం చేస్తాడట చెప్పాలి? స్వస్థపరుస్తాడట. వింటున్నారా? అక్కడ ఉన్నది చెప్పండి. ఆదరిస్తున్నాడు, తర్వాత స్వస్థపరుస్తున్నాడు. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా? బేదలను కటాక్షించేటప్పుడు ఇవన్నీ జరుగుతాయట. తర్వాత మాట చూడండి, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. చూడండి, ఈ 3 వచనాలు ఒక ప్యాటర్న్లో నడుస్తాయి, ఒక వరుసలో నడుస్తాయి. ఏంటంటే, బీదలను కటాక్షించండి, దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మిమ్మల్ని బతికిస్తాడు, భూమి మీద మీరు ధన్యులు అవుతారు. రోగం కలిగినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు, రోగం వచ్చేటప్పుడు మిమ్మల్ని దేవుడు స్వస్థపరుస్తాడని ఇక్కడ ఒక వరుసగా మాట్లాడటం జరిగింది. ఈ 4వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి, యెహోవా నీ దృష్టికి నేను పాపం చేసి ఉన్నాను. ఈ కీర్తన రాస్తుంది ఎవరో? పైన ఉందో చూడండి, ఇక్కడ ఎవరు రాశారు? ఇది దావీదు గారు రాశారు కదా. దావీదు గారు ఏం చెప్తున్నారు? మళ్ళీ చదవమ్మా మాట సార్. తర్వాత ఎవరు రాశారు ఈ కీర్తన? దావీదు గారు ఈ కీర్తన రాశారు. జాగ్రత్తగా దావీదు గారు రాసిన కీర్తన ఇది. ఈ దావీదు గారు చెప్తున్న మాట ఏంటంటే, నీ దృష్టికి నేను ఏం చేశాను అంటే, నేను బేదలను కటాక్షించాను. ఆయన కూడా కటాక్షించాను. బేదలను కటాక్షిస్తే నువ్వు ఆదరిస్తావు, బేదలను ఆదుకుంటే నువ్వు ఖచ్చితంగా నన్ను బతికిస్తావు. అంటే ఈయనకి ఏదో కష్టం వచ్చింది. ఈయనకి ఏదో కష్టం వచ్చిందా? ఎవరికి? దావీదు గారికి ఏదో కష్టం వచ్చింది. ఏ కష్టం అనేది ఇక్కడ చెప్పలేదు, కానీ వివరంగా ఆయనకి ఒక వ్యాధి వచ్చింది, ఇబ్బందులు ఉన్నాడు, ఆయన ఒక కష్టంలో ఉన్నాడు. అది మాత్రం రాయబడింది తప్ప ఏంటి అనేది వివరంగా రాయబడలే. ఆయనకు ఒక కష్టం వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది. ఈ ఇబ్బందిలో, ఈ కష్టంలో ఆయన చెప్తుంది ఏంటంటే, ప్రభువా బీదలను కటాక్షించే వారిని నువ్వు ఆదరిస్తావు కదా,
బీదలను ఆదుకున్న వాళ్ళని నువ్వు రక్షిస్తావు కదా అని చెప్తూ, ఇప్పుడు బీదలను ఆదరించానని, ప్రభా నేనంత పరిశుద్ధిని ఏం కాదు, నేను కూడా పాపం చేశాను. ఇప్పుడు బీదలను ఆదరించినంత మాత్రాన అంత పరిశుద్ధిని అంత నీతిమంతుని నేనేం కాదు ప్రభువా, నేను కూడా పాపం చేశాను. నీ దృష్టి నీ ఎదుట నేనేం చేశాను? పాపం చేశాను ప్రభువా, నన్ను కరుణించు అని చెప్తూ నా ప్రాణమును స్వస్థపరచు. తర్వాత మాట, నా మనవి అని మనవి చేశాడట. గమనించండి, జాగ్రత్తగా వినండి. నేను పాపం చేశాను, నువ్వేం చేస్తావంటే ప్రభువా నన్ను కరుణించు, అంటే నన్ను క్షమించు. నేను కష్టంలో ఉన్నాను, నన్ను ఏం చేయి చెప్పాలి? స్వస్థపరచు. ఏం చేయాలి? స్వస్థపరచు. అంటే స్వస్థపరచు అని అడుగుతున్నారంటే ఈయనకి ఏదో వ్యాధిలోనో ఏదో చిన్న రోగం ఏదో వచ్చింది ఈయనకి. ఏం చేస్తున్నారంటే నేను చేసిన పాపాన్ని క్షమించు, తర్వాత నన్ను స్వస్థపరచు. ఏం జ్ఞాపకం చేసుకుని? ముందు మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. బీదలను కటాక్షించే వారిని ప్రభువా నువ్వు ఆదరిస్తావు కదా, నేను కూడా బీదలను ఆదరించాను. అలాగని ఆదరించానని నేను ఏదో మంచోనని ఫీల్ అయిపోవట్లేదు, నేను కూడా పాపం చేశాను ప్రభువా, దయచేసి నన్ను కరుణించు, నన్ను స్వస్థపరచు. అంటే దావీదు గారికి ఏముంది చెప్పండి? ఇప్పుడు ఏదో చిన్న వ్యాధో ఏదో బాధ ఉంది, ఆ బాధలో బాధపడుతున్నారు. ఈయన బాధపడుతూ ఏం చేస్తున్నారు చెప్పాలి? దేవునికి మనవి చేస్తున్నారు, దేవుని దగ్గర నుంచి సహాయం పొందుకోవటానికి. ఇప్పుడు సాధారణంగా మనం బాధల్లో ఉన్నాం అనుకోండి, జాగ్రత్తగా వినండి. మనం ఏదైనా బాధల్లో ఉన్నాం అనుకోండి, ఈ బాధల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంతమందికి సంతోషం వస్తుంటుంది. ఎవరు వాళ్ళు? మనం అంటే గిట్టని వాళ్ళకి, అవునా కదా? మనకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, మనం బాధపడుతుంటే అవతల వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. దేనికోసం? వాళ్ళకి మనం అంటే నచ్చం కనుక మనం ఎప్పుడు పోతామా అని ఎదురు చూస్తారట. నిజమే ఇది. వాళ్ళకి ఏదోటి అయిపోతే బాగుండు అని చూసి వాళ్ళు ఉంటారట. ఇది నేను చెప్తున్న మాట కాదు, దావీదు గారిని చూసి దావీదు గారి శత్రువులు అలాగ అనుకుంటున్నారట. దావీదు గారికి చిన్న వ్యాధి వస్తే ఎప్పుడు పోతాడో అని ఎదురు చూస్తున్నారట వీళ్ళు. దావీదు గారు ఇంక లేగరు అని అనుకుంటున్నారట. చూడండి ఆ మాటలు. అయితే నా శత్రువులు నా విషయమే చెడ్డ మాట్లాడుతున్నారట. నా శత్రువులు, దావీదు గారు చెప్తున్నారు మాట, జాగ్రత్తగా వినండి. నా శత్రువులు నా విషయమే ఏం చేస్తున్నారు? చెడ్డ మాటలు ఆడుతున్నారు. ఏంటి ఆ చెడ్డ మాటలు? చూడండి. వాడు ఎప్పుడు చచ్చిపోతాడు, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకుంటున్నారట. ఇప్పుడు దావీదు గారికి వచ్చింది ఏంటి? ఏదో చిన్న రోగం వచ్చింది, ఏదో చిన్న వ్యాధి వచ్చింది. ఈ చిన్న వ్యాధి వచ్చి ఆయన మంచం మీద ఉన్నాడు. ఈ మంచం మీద ఉంటే శత్రువులు అందరూ అనుకుంటున్నారట, ఎప్పుడు చచ్చిపోతాడో, వాడి పేరు ఎప్పుడు మాసిపోతుందా. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ పేరు మనం ఎక్కువ రోజులు జ్ఞాపకం ఉంచుకోం, అవునా కదా? బతుకున్నారనుకోండి, అస్తమానం వాళ్ళ కోసం మాట్లాడుకుంటాం. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ కోసం వాళ్ళ దిన కార్యక్రమం రోజు మాట్లాడుకుంటాం, లేకపోతే సంవత్సరం అప్పుడు మాట్లాడుకుంటాం. ఎప్పుడన్నా ఖాళీగా కూర్చున్నప్పుడు గుర్తొస్తే ఇలాంటివి తినేవాడు, ఇలా ఉండేవాడు, ఇలా సరదాగా ఉండేవాడు అని మాట్లాడుకుంటాం. పలానా కలర్ ఇష్టం, పలానా బట్టలు వేసుకునేవాడు, ఇలాగని మాట్లాడుకుంటాం. అతని పేరు చచ్చిపోతే ఏమైపోద్ది? మాసిపోతుంది. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారట ఎప్పుడు చచ్చిపోతాడో అని ఎదురు చూస్తున్నారట. ఎవరిని? దావీదు గారిని. ఎప్పుడు చచ్చిపోతారో అని ఎదురు చూస్తున్నారట. పేరు ఎప్పుడు మాసిపోతుందో, ఎప్పుడు వెళ్ళిపోతారో, ఎప్పుడు తీసిపోతారో అని చూస్తున్నారట. చూడండి, చాలామంది తిట్టేటప్పుడు కూడా కొన్ని మాటలు తిడుతుంటారు. ఆ మాటలు నేను అన్న కానీ వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేయాలట? ఎక్కడ పెట్టేయాలి అంటే అర్థమేంటి చెప్పండి? చచ్చిపోవాలని అర్థమవుతుందా? ఎవరైనా మన మీద కోపం ఉందనుకోండి, మన మీద ఎవరికైనా కోపం ఉందనుకోండి, వాళ్ళ మనసులో వెంటనే ఏమొస్తుందంటే నువ్వు వెళ్ళిపోవాలి, ఎప్పుడు ఎడేస్తారో నిన్ను, ఎప్పుడు పేరు మాసిపోతుందో, ఎప్పుడు చచ్చిపోతావో అని ఆలోచిస్తారు. ఇది మనుషుల లక్షణం. దావీదు గారిని కూడా అలాగే అనుకుంటున్నారట, ఎప్పుడు చచ్చిపోతాడో అని. అర్థమవుతుందా? మన కోసం అనుకునే వాళ్ళు లేరా? చాలామంది ఉంటారు. మీకు ఎప్పుడన్నా వ్యాధి వచ్చిందనుకోండి, వాళ్ళు మిమ్మల్ని పలకరించడానికి వస్తారు. ఇక్కడ కూడా దావీదు గారిని పలకరించడానికి వచ్చారట. ఎందుకు పలకరించడానికి వస్తారు తెలుసా? ఎలా ఉందో, ఎప్పుడు వెళ్ళిపోతే బాగుందని చూడటానికి వస్తారట. ఇది నిజం తెలుసా? ఇది నేను చెప్తుంది కాదు, దావీదు గారిని కూడా అలాగే చూడటానికి వచ్చారట. వచ్చి పలకరించి ఎలాగుంది ఏంటి అని పలకరించడానికి వచ్చారట. గమనించండి, ఎలా ఉంది దావీదు, బాగానే ఉన్నావా, ఏమైంది నీకు, ఏ రోగం వచ్చిందని పలకరించడానికి వచ్చారట. ఈ పలకరించడానికి వచ్చిన వాళ్ళు దావీదు గారు చెప్పారు, బాగానుంది, పర్లేదు, దేవుని దయ వల్ల అంతా బాగానుందని చెప్పారు. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను.
బాగానే ఉందని చెప్పారు. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం చెప్పాలి చెప్పండి? దావీదు గారికి బాగానే ఉంది, పర్లేదు, దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉంది, ప్రార్థన చేసి వచ్చాం, ఏదో చేసాం, అతను ప్రార్థన చేసుకుంటున్నాడు, భక్తిపరుడు కనుక బాగానే ఉందని చెప్పాలి. అవునా కదా? వీళ్ళు చూడటానికి వచ్చారట. చూడటానికి వచ్చి బయటికి వెళ్ళి ఏం చెప్తున్నారు చూద్దాం. చూడండి, చదవండి తర్వాత మాట. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధం ఆడుతున్నాడట. వాని హృదయము పాపమును పోగు చేసుకొనిచున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో పలుకుతున్నాడట. ఏం చేస్తున్నాడంటే, వస్తున్నాడు, చూస్తున్నాడు, అక్కడ జరిగింది చెప్పట్లేదట. ఏం చెప్తున్నాడు? అబద్ధం చెప్తున్నాడట. ఎక్కడ చెప్తున్నాడు? వీధిలోకి వెళ్ళి చెప్తున్నాడట. ఏమని చెప్తున్నాడంటే ఆ తర్వాత మాట చూడండి. నన్ను ద్వేషించి వారందరూ కూడి నా మీద గుసగుసలాడుతున్నారు. నశింపజేయువాని వలె వారు నాకు కీడు చేయ ఆలోచించుచున్నారు. తర్వాత మాట. కుదరని రోగము వానికి సంభవించింది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకుంటున్నారట. అర్థమవుతుందా? ఇప్పుడు దావీదు గారిని చూడటానికి వచ్చారండి. జాగ్రత్తగా వినండి. దావీదు గారిని చూడటానికి వచ్చి మాట్లాడారు దావీదు గారితో. బయటికి వెళ్ళి ఏం చెప్తున్నారట? వీధుల్లో అబద్ధాలు మాట్లాడుతున్నారట. అందరూ కూర్చుని గుసగుసలు ఆడుకుంటున్నారట. ఏమని? కుదరని రోగం వచ్చేసింది, ఇంకా అవ్వదు, ఎవరికి రాని రోగం వచ్చేసింది తెలుసా? పాపం ఏం అవ్వలేదు, ఆయనకి చిన్న జ్వరం వచ్చింది అంతే. అర్థమవుతుందా? ఏం అవ్వలే, ఏదో చిన్న వ్యాధి వచ్చింది, తిరిగి లేచిపోతాడు ఆయన. తిరిగి మరలా తన పనిలో తను ఉంటాడు. కానీ వీళ్ళు చూడండి, వీళ్ళ మనసులో ఉన్న ఆ కుట్రంతా బయటేడేస్తున్నారు వీళ్ళు. అర్థమవుతుందా? వీళ్ళ మనసులో ఉన్న కుట్రంతా బయట పెడుతున్నారు. ఏమని? వచ్చింది చిన్న రోగమే, వచ్చి ఏమైంది? ఆగిపోయిందా? జాగ్రత్త వినండి, ఎలా వస్తాయి మీరేనండి. వచ్చింది చిన్న రోగమే, కానీ వీళ్ళు వచ్చి చూడటానికి వెళ్ళి బయట ఏం చెప్పుకుంటున్నారు? కుదరని రోగం వచ్చేసింది, ఇంకా మంచం మించి లేవడంట. ఆలోచించండి. ఈ మాటలు వింటే మీకు వెంటనే మన చుట్టుపక్కల మాటలు కూడా గుర్తొస్తుంటాయి మనకి. అర్థమవుతుందా? కొంతమంది గుర్తొస్తారు, మన చుట్టాల్లో కావచ్చు, మన పక్కన ఉన్న వాళ్ళలో కావచ్చు. చిన్న జరిగింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, ఏమో తెలియదంట. ఏమైంది? ఎప్పుడు ఏమవుతుందో తెలియదంట, డాక్టర్ గారు చాలా కష్టమని చెప్పేశారు, ఏదోటి అయిపోతుంది అని ఇక్కడ ఊరంతా పబ్లిసిటీ అయిపోతుంది. కానీ అక్కడ అతను చాలా బాగుంటాడు. ఆ తర్వాత రోజు పంపించేస్తారన్నా కానీ చాలా సీరియస్గా ఉందంట, తలకు బలమైన గాయం తగిలేసిందంటే ఏమవుతుంది, చిన్న గాయం తగిలి చిన్న రక్తం వస్తుంది, కట్టు కడతారు అంతే. ఆలోచించండి. చిన్నది జరిగితే వీళ్ళు పెద్దగా ఎందుకు చెప్తున్నారంటే, ఎందుకు చెప్తున్నారు పెద్దగా? లోన వాళ్ళ మీద కోపం ఉండిపోయింది. అర్థమవుతుందా? ఎప్పుడైనా చిన్నది జరుగుతుంటే పెద్దగా ఎందుకు చెప్తున్నారంటే, ఎవరి మీదైనా మీరు గమనించండి, ఎవరిలో ఇలాంటి స్వభావం ఎవరిలో కనిపించినా మీరు వెంటనే గుర్తించాల్సింది ఏంటంటే, చిన్నది జరుగుతుంటే మీకు దాన్ని పెద్దగా బయటకు అందరికీ చెప్తున్నారు అనుకోండి, మీరంటే వాళ్ళకి చాలా కోపం. పైకి మీతో మాట్లాడతారు, మంచిగానే ఉంటారు. ఎవరైనా మీకు చిన్నది జరిగిన వెంటనే పెద్దగా ఊరంతా చెప్పేస్తున్నారు అనుకోండి, మీరంటే వాళ్ళకి అస్సలు పడదు. మీరు ఎదుగుతున్నారని, లేకపోతే మీరు ఒక గొప్ప స్థాయిలోకి ఎదుగుతున్నారని మీరంటే వాళ్ళకి కుళ్ళు వచ్చేసి ఉంటుంది. అందుకే ఏం చేస్తారు, బయట ఈ పబ్లిసిటీ చేస్తుంటారు. చచ్చిపోతాడు, ఇంకా లేగడు, ఇంకా రాడు. చచ్చిపోతే వాళ్ళకి ఎలాగుంటుంది తెలుసా? అమ్మయ్య అన్నట్టు ఉంటుందట. అర్థమవుతుందా? దావీదు గారి కోసం ఇలాంటి కుట్రలు పన్నే వాళ్ళు చాలామంది పెరిగిపోయారట. అందుకే ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను కరుణించు. వాళ్ళు పాపం చేస్తున్నారు, అలాగని నేనేదో మంచోన్నని నేను చెప్పట్లేదు. నాలో కూడా ఏమున్నాయి చెప్పాలి, నాలో కూడా లోపాలు ఉన్నాయి. కానీ ప్రభువా నేను నిన్ను ఆశ్రయించాను కాబట్టి నువ్వు నన్ను ఏం చేయి, కరుణించు, నన్ను స్వస్థపరచు ప్రభు అని చెప్పుకుంటూ తర్వాత మాట చూడండి. తర్వాత మాట చదువుతాం. వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు చూడండి. నేను నమ్ముకోని నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమిని ఎత్తుతున్నాడట. ఏంటట? అర్థమైందా? ఇంట్లో భోజనం చేసిన వాడే తన్నడానికి ఏం చేస్తున్నాడట? అర్థం చేసుకోండి. ఇంట్లో భోజనం చేస్తున్నాడంటే అతను బాగా క్లోజ్, దగ్గర ఫ్రెండ్. ఇప్పుడు దగ్గర ఫ్రెండ్ ఏం చేస్తున్నాడట? తన్నడానికి మడమని ఎత్తేస్తున్నాడట. ఎందుకంటే ఇతను మరలా లేవడు. ఇప్పుడు చూడండి, మనతో ఏదైనా అవసరం ఉందనుకోండి, మనతో చాలా బాగా మాట్లాడుతుంటారు, మనతో ఉంటారు, మనతో తింటారు, మనతో తిరుగుతారు, బాగానే ఉంటుంది.
కానీ ఎప్పుడైతే మనకి ఏదైనా రోగం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఇంక మన వల్ల కాదు, వీడు మనకు పనికిరాడు, వీడి వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు అని ఎప్పుడైతే అనుకుంటారో మనల్ని తనడానికి కూడా సిద్ధపడతారట. అర్థమవుతుందా? ఏదన్నా ఉంటే మనతో ఉంటారు, ఎప్పుడైతే మనకు అన్నీ పోయాయో ఏం చేస్తారట? తనడానికి కూడా సిద్ధపడతారట. అలాంటి ప్రజలు దావీదు గారి చుట్టూ అలా ఉన్నారట. వాళ్ళంతా గుసగుసలు ఆడుకుంటున్నారట. ఇప్పుడు గమనించండి, నేను ఈ మధ్య చూసిన ఒక విషయం ఏంటంటే, ఒక అబ్బాయికి హెల్త్ బాగోలేదు. నేను పేర్లు ఊర్లు నిజంగా చెప్పను, మీరు తర్వాత అడిగినా కూడా నేను చెప్పను. ఏం జరిగిందంటే, ఒక అబ్బాయికి హెల్త్ బాగోకపోతే సాధారణంగా ఒంట్లో బాగోలేనప్పుడు ఏం చేస్తాం? పలకరించడానికి వెళ్తాం కదా. పలకరించడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు పలకరించడానికి రాలేదులేండి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఆ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు చీర అలాగ అడ్డు పెట్టుకుని వాళ్ళు ఇల్లు దాటిన తర్వాత అక్కడ ముసుగు తీసి, ఇల్లు దాటిన తర్వాత ఈ చీర ముసుగు తీసి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు. అది ఎంత తప్పు చెప్పండి? చీర అడ్డు పెట్టుకుంటే రోగం రాకుండా ఉంటుందా? క్రిములు రాకుండా ఉంటాయా? మాస్కులు పెట్టుకున్న వాళ్ళు చచ్చిపోలేదా? కరోనాలో చచ్చిపోలేదా? ఆలోచించండి. ఒకరు ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నారంటే వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా మనుషులు వాళ్ళ మీద తిరగబడిపోతారట, మడిమిని ఎత్తేస్తారట. ఆలోచించండి, ఆ పద్ధతులు మంచివి కాదు. ఇక్కడ దావీదు గారిని దేవుడు కరుణించాడు తప్ప వీళ్ళని ఎంత మాత్రం దేవుడు క్షమించడు, ఖచ్చితంగా క్షమించడు. ఎందుకంటే దావీదు గారు కష్టంలో ఉన్నప్పుడు ఆదరించాల్సింది పోయి దావీదు గారి దగ్గర తిన్నోళ్ళే, దావీదు గారి దగ్గర ఉన్నోళ్ళే, దావీదు గారి దగ్గర ఆదరించబడిన వాళ్ళే, వాళ్ళ చేత ఉపకారం పొందుకున్న వాళ్ళే ఏం చేస్తున్నారట? తన్నటానికి మడమనెత్తేస్తున్నారట. అర్థమవుతుందా? ఇప్పుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మనతో ఉంటారో వాళ్ళే మన వాళ్ళు. అర్థమవుతుందా? ఇప్పుడు మనతో సంతోషంగా ఉన్నప్పుడు చాలామంది ఉంటారు లేదా? సంతోషంగా ఉన్నప్పుడు పెళ్ళికి పిలిస్తే చాలామంది వస్తారు, చచ్చిపోయినప్పుడు పిలిస్తేనో తక్కువ మంది వస్తారు. అందుకే భోజనాలు ఎక్కువ పెడుతుంటారు, ఎందుకు? మిగిలిపోతాయని. అవి మనం ఎక్కువ తినేసి మనం ఏం చేస్తాం? అరగట్లేదు అంటాం. అర్థమవుతుందా? పెళ్ళిలో చికెన్ తక్కువ వేస్తారు, అందుకే ఈజీగా అరుగుతుంది. దిన కార్యక్రమాల్లో ఎక్కువ వేస్తారు, అందుకే అరగదు. అర్థమవుతుంది? ఇప్పుడు గమనించండి, మీరు జాగ్రత్తగా విన్నట్లయితే మన కష్టాల్లో ఉన్నప్పుడు కొంతమంది మనల్ని ఏం చేస్తారు? తిరగబడి మడమనెత్తుతారట. ఇప్పుడు ఈ మాటలన్నీ దావీదు గారు ఎందుకు చెప్తున్నారంటే, మీరు ఈ తిరగబడే మనుషుల మీద ఆధారపడకండి. మీరు బాగుంటే ఒకలాగా, బాగోపోతే ఒకలాగా ఈ మనుషులు ఉంటారు. మీ చుట్టూ ఎన్ని కమ్ముకున్నప్పటికీ, ఎన్ని గుసగుసలు కమ్ముకున్నప్పటికీ, ఈ చుట్టూ ఉన్న ప్రజలు మిమ్మల్ని చంపేద్దామనే ప్లాన్లు వేస్తున్నప్పటికీ, మీరు చచ్చిపోతారేమో అని ఎదురు చూస్తున్నప్పటికీ, దేవాతి దేవుడు ఉన్నాడో ఆయన మిమ్మల్ని ఆదరిస్తారు. మీరు చేసిన ప్రతి మంచికి ఆయన సమాధానాన్ని ఖచ్చితంగా మీ ఆపత్కాలంలో ఆయన ఇస్తాడు. చేసిన మంచి మనుషులు మర్చిపోయి మడమనెత్తి తన్నేయడానికి సిద్ధపడిపోతున్నారు. జాగ్రత్తగా వినండి. చేసిన మంచిని, చేసిన ఆ సహాయాన్ని మర్చిపోయి మనుషులు ఏం చేస్తున్నారు? తిరగబడి తన్నుతున్నారు. అవునా కదా? కానీ దేవునికి నువ్వేం చేయలే. ఎవరికి చేసావు? బీదలకు చేస్తేనట ఆపత్కాలంలో ఆదరిస్తున్నారట. అర్థమైందన్నమాట. ఇప్పుడు ఆపద వచ్చినప్పుడు మనుషులు చేసిన సహాయాన్ని మర్చిపోయి తిరగబడి మడాన్ని ఎత్తుతున్నారు తన్నటానికి. కానీ నువ్వు దేవునికి ఏ విధంగా, దేవునికి మన నుంచి ఏ ఉపయోగం లేదు తెలుసా? దేవునికి మన ద్వారా ఏ ఉపయోగం లేదు. ఆయన నుంచే మనం ఏదైనా ఉపకారం పొందుకుంటాం. గమనించండి, ఇప్పుడు దేవునికి మనం ఏది చేయకపోయినా ఆయన ఆపత్కాలంలో ఆదుకుంటున్నాడట. కీర్తనకారుడు ఇక్కడ దావీదు గారు ఏం చెప్తున్నారంటే, వీళ్ళ మీద కాదు నువ్వు ఆధారపడాల్సింది, ఆయన మీద ఆధారపడు. వీళ్ళు ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా, వీళ్ళు మాటలు మార్చేస్తారు, మడంతో తన్నేస్తారు, నిన్ను వదిలేసిపోతారు, నువ్వు చచ్చిపోతే బాగుండని ఎదురు చూస్తారు. నీ దగ్గర తిన్నవాళ్ళే, నీ దగ్గర ఉన్నవాళ్ళే, నీ దగ్గర నుంచి సహాయం పొందుకున్న వాళ్ళే, నువ్వు చస్తే బాగుండు అనుకుంటారు వాళ్ళు. కానీ దేవాదేవుడు అలా కాదు. నువ్వు బేదలను ఆదరిస్తే, నువ్వు చిన్ని సహాయం చేస్తే అది జ్ఞాపకం ఉంచుకుని ఏం చేస్తాడట? ఆపత్కాలంలో ఆదరిస్తాడట. రోగంలో ఉన్నప్పుడు ఆదరిస్తాడట. వీళ్ళు ఆదరిస్తున్నారా? ఆదరించట్లే, చచ్చిపోతే బాగుండు అనుకున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడట? రోగశయ్యల మీద ఉన్నప్పుడు ఆదరిస్తున్నాడట. అంత మాత్రమే కాదు, స్వస్థపరుస్తున్నాడట, లేవనెత్తుతున్నాడట. భూమి మీద ఏం చేస్తున్నాడు? ధన్యుడిగా చేస్తున్నాడు, భూమి మీద ఆశీర్వాదింపజేస్తున్నాడు, ఒక గొప్ప స్థితికి తీసుకొచ్చేస్తాడట. ఇక్కడ చూడండి, దావీదు గారు చేస్తున్న ప్రార్థన ఎలా ఉంటుందంటే, నేను వాళ్ళని ఏదో చేసేస్తాను, వాళ్ళు నా మీద తిరగబడుతున్నారు కాబట్టి ప్రభువా నువ్వు నన్ను లేపవంటే, నువ్వు నాకు బలం ఇచ్చావంటే నేను వాళ్ళని ఏదో ఒకటి చేసేస్తాను అని అనట్లేదు. ఆయన ఏమంటున్నాడు చూద్దాం, చూడండి తర్వాత మాట. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము,
అప్పుడు నేను వారికి ప్రతీకారం చేస్తాను. ఏం చేస్తాడట? ప్రభువా నువ్వు నన్ను ఏం చెయ్యి, కర్రు నుంచి లేవనెత్తు. నేను ఈ మంచం మీద ఉండిపోయాను కదా, నేను ఈ రోగంలో ఉండిపోయాను కదా, నువ్వు నన్ను ఏం చేయి చెప్పాలి, కర్రు నుంచి లేవనెత్తు. మీరు కూడా ఎవరైనా పడుకుంటే కర్రు నుంచి లేవనెత్తండి పాపం. అర్థమైందా? జాగ్రత్తగానండి. అది వాళ్ళ కాదులేండి. దేనివల్ల? పక్క నుంచి ఒకరు చెప్తూ ఉంటారు ఏమని, హాయిగా నిద్రపో వాక్యం వెనక అనేసి. ఆ మాటలు విని మనం సోదరులో పడిపోతాం. అందుకే అక్కడ రాయబడి చూడండి, ఏం చేయండి, ఆ చదువుకోండి వచ్చినప్పుడల్లా. గమనించండి ఇక్కడట దావీదు గారు చేస్తున్న ప్రార్థన చూడండి, జాగ్రత్తగా వినండి. యెహోవా నన్ను కర్రి నుంచి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారం చేస్తాను. ప్రభువా నువ్వు నన్ను కానీ, ముగించేసుకుందాం, జాగ్రత్తగా వినండి. నువ్వు నన్ను కానీ లేవనెత్తావంటే నేనేం చేస్తాను? ప్రతీకారం అంటే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి? పగ తీర్చుకోవడం. అంటే ప్రభువా నువ్వు కానీ నన్ను లేవనెత్తావంటే నేను వాళ్ళని బతకనివ్వను అని చెప్తున్నాడు ఈయన కాదు. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ఆ తర్వాత మాటలో రాయబడి ఉంటుంది, చదువుదాం చూడండి. తర్వాత మాట చదవండి ఎవరైనా. నా శత్రువు నా మీద ఉల్లసింపకుండా, జాగ్రత్తగా వినండి, నా శత్రువు దావీదు గారు చెప్తున్న మాట, ప్రతీకారం తీర్చుకుంటాను అంటున్నాడు కదా ఆయన. మనకలా కాదు ఆయన ప్రతీకారం, మనకలా కాదు. ఎలా తీర్చుకుంటున్నాడు ప్రతీకారం? నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండక చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను. ఏంటట? ఏం లేదు ప్రభు, ప్రతీకారం ఎలా తీర్చుకుంటానంటే, జాగ్రత్త వినండి, ప్రతీకారం నేను ఎలా తీర్చుకుంటానంటే, నువ్వు నన్ను లేవనెత్తావు అనుకో, ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు, వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. నువ్వు నన్ను లేవనెత్తావు అనుకో, వాళ్ళ ఉల్లాసం, వాళ్ళ సంతోషం ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఇది కోరుకుంటున్నాడట ఆయన. అదే ప్రతీకారం. అర్థమవుతుందా? ఎప్పుడునండి శత్రువుల మీద పగ తీర్చుకోవడం అంటే ఏంటంటే, ప్రతీకారం తీర్చుకోవడం అంటే ఏంటంటే ఏం లేదు, దేవుని మీద ఆధారపడ్డావు అనుకో, నువ్వు అలా ఎదుగుతుంటావు, నీ ఎదుగుదల వాళ్ళకి నచ్చదు, ఓర్చుకోరాలి వాళ్ళు. దేవుడు దావీదు గారు చెప్తున్నారు, దేవుడట మన శత్రువుల ఎదుటే మనకు భోజనాన్ని సిద్ధపరుస్తాడట. అర్థమవుతుందా? ఇదే దావీదు గారు వేరే కీర్తనలు అంటారు, శత్రువు ఎదుట భోజనాన్ని సిద్ధపరుస్తావు. ఇప్పుడు శత్రువు ఎదురుగా మనం ఫుల్గా కూర్చుని బిర్యానీ తినేస్తున్నాం అనుకోండి, వాడికి ఎలా ఉంటుంది? అర్థమవుతుందా? ఇది చేస్తాడట దేవుడు. ప్రతీకారం అంటే ఇదే. ప్రతీకారం అంటే వాళ్ళని ఏదో చేయక్కర్లేదు, వాళ్ళ మీద చెడ్డ మాటలు ఏం పలకక్కర్లేదు. దేవుడు మీద ఆధారపడితే దావీదు గారు కోరుకున్న ప్రతీకారం కూడా ఇదే. నువ్వు నన్ను లేవనెత్తావు అనుకో ప్రభా, నువ్వు నన్ను ఉద్ధరించావు అనుకో, నేను బాగుపడితే ఆటోమేటిక్గా వాళ్ళు ఏమవుతారు? సంతోషించలేరు. ఇప్పుడు సంతోషిస్తున్నారు, ఎగిరెగిరి పడుతున్నారు. ఒకవేళ కానీ నువ్వు నన్ను లేవనెత్తితే వాళ్ళ సంతోషం ఏమవుతుంది? డౌన్ అవుతుంది. అప్పుడు నేనేం చేస్తాను? ఇదే ప్రతీకారంగా ఫీల్ అవుతానని చెప్తున్నారు. చంపేస్తానని చెప్పట్లేదు ఆయన. మనమైతే చంపేస్తాను, నేను లేగని నీ పని చెప్తానంటాం మనమైతే. అర్థమవుతుందా? నేను లేచిన తర్వాత నీ పని చెప్తానని చెప్తాం. కానీ ఇక్కడ చూడండి ఆయన ప్రతీకారం తీర్చుకోవాలనుకోవట్లే. ఏం చెప్తున్నాడు? దేవుడు నా వెనక్కున్నాడని వాళ్ళకి నిరూపించాలనుకుంటున్నాడు. దేవుడు నా వెనక్కున్నాడు. వీళ్ళందరూ అనుకునేది ఏంటంటే దేవుడు దావీదుని వదిలేశాడని. 2వ కీర్తనలో రాస్తారు, 3వ కీర్తనలో దేవుడు దావీదుని వదిలేశాడని వీళ్ళందరూ అనుకుంటారు. కానీ దావీదు ఇక్కడ నిరూపించాలనుకుంటుంది ఏంటంటే, ఏం నిరూపించాలనుకుంటున్నాడు? దేవుడు నా వెనకే ఉన్నాడు ప్రభువా, కాబట్టి నువ్వేం చేస్తావంటే నన్ను ఏం చెయ్యి, లేవనెత్తితే అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఏమని, నువ్వు నా వెనకున్నావని అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళ సంతోషం ఏమవుతుంది? తగ్గుతుంది, ఇలా ఉల్లాసించకుండా. అదే ప్రతీకారం. తర్వాత చూడండి, తర్వాత మాట, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. చివరి మాటలు స్పష్టంగా చదవండి, మళ్ళీ చదువు. నా యథార్థతను బట్టి నన్ను ఉద్ధరించుచున్నావు. దేన్ని బట్టట? దావీదు గారు ఎవరు? యథార్థవంతుడే. కానీ మొట్టమొదటి చెప్తుంది ఏంటి? నేను కూడా పాపం చేశాను. ఆయన చూడండి, ఆయన యథార్థవంతుడు అయినప్పటికీ ఆయన జీవితంలో ఒకే తప్పు చేశాడట, ఒకే ఒక్క తప్పు. ఏ తప్పు అది? బత్షెబా విషయంలో తప్పు తప్ప ఏ తప్పు చేయలేదని దేవుడే చెప్పాడట. ఇప్పుడు చూడండి, ఒక్క తప్పు చేసిన ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రభువా నా పాపం ఏం చేస్తావు? క్షమించు ప్రభువా, నేను ఏదో నీతిమంతుడని చెప్పేసుకోవట్లేదు, నన్ను క్షమించు అని చెప్తున్నాడు.
అర్థమవుతుందా? ఈయన యథార్థవంతుడేనా? ఖచ్చితంగా యథార్థవంతుడు. ఆయన చెప్తున్నాడు చూడండి, నా యథార్థతను బట్టి ఏం చేస్తావు ప్రభువా, నన్ను నువ్వు ఉద్ధరించుచున్నావు. అంత మాత్రమే కాదు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుదువు. ఏంటట? ప్రార్థన చివరిలోకి వచ్చేసరికి ఆయన మీద, ఆయన ప్రార్థన మీద, దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం వచ్చేసింది. ఏమని? నీ సన్నిధిలో నువ్వేం చేస్తావు ప్రభు, నన్ను నిలబెడతావు. ఇప్పుడు ఆలోచించండి, ఈయన ఉద్ధరిస్తుంటే, ఎవరిని? దావీదు గారిని దేవుడు ఉద్ధరిస్తుంటే, దావీదు గారు దేవుని సన్నిధిలో నిలవబడుతుంటే ఒకరికి అక్కడ కాలిపోతుంటుంది. ఎవరికి? దావీదు గారి శత్రువులకి. దావీదు గారు ఇదే కోరుకుంటున్నారు, నీవు నన్ను లేవనెత్తు ప్రభువా, నీ సన్నిధిలో నిలవబెట్టు నన్ను. చూడండి, ఆయన కష్టం తీరిపోయిన తర్వాత, ఇబ్బంది తీరిపోయిన తర్వాత ఆయన మనసులోకి ఏమొచ్చింది? సన్నిధిలో ఒక రోజా, 2 రోజులా? అక్కడ చూడండి, నిత్యము నిలవబెట్టు. నేను లేచిన తర్వాత, ఇప్పుడు చూడండి ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? నేను లేచిన తర్వాత వెంటనే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్ళను. ఫస్ట్ ఏం చేస్తానంటే ప్రభువా, నీ సన్నిధికి ఏం చేస్తాను? నీ సన్నిధిలో నన్ను నిలవబెట్టు. నీ సన్నిధిలో నేను నిలవబడిన స్థితిని బట్టి వాళ్ళ మీద అదే ప్రతీకారం. నువ్వు శత్రువుల మీద ఏం ప్రతీకారం తీర్చుకోకట్లేదు, నువ్వు దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ ఉంటే అదే నీ శత్రువులకు ప్రతీకారం. నువ్వు వర్ధిల్లుతూ ఉంటే వాళ్ళకి అదే ప్రతీకారం. నీ ఎదుగుదలే నీ శత్రువులకి అదే ప్రతీకారం అని చెప్తున్నారు ఈయన. అర్థం చేసుకోండి, ఒక క్రైస్తవులుగా మనం శత్రువుల మీద ఏం చేయకూడదు చెప్పండి? ప్రతీకారాన్ని తీర్చుకోకూడదు. దావీదు గారు జ్ఞాపకం చేస్తున్నారు, శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకోవడం కాదు, నీ ఎదుగుదలే వాళ్ళకి ప్రతీకారంగా ఉంటుంది. నీ ఎదుగుదలే వారి మీద పగ తీర్చుకోవడంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఖచ్చితంగా కష్టకాలంలో దేవుని మీద ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? నువ్వు చేసిన చిన్ని సహాయాన్ని అయినా ఆయన ఏం చేస్తాడు? ఆపత్కాలమందు జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు. మనుషులైతే ఏం చేస్తారు? వదిలేసి పోతారు. కాబట్టి ఈరోజు దావీదు గారు ఈ కీర్తన ద్వారా మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, నువ్వు ఎవరి మీద ఆధారపడకూడదు. వీళ్ళు తన్నేసిపోతారు. నువ్వు ఎవరి మీద ఆధారపడు? దేవుని మీద ఆధారపడు. నీ ముందు ఎవరైనా చేయి చాపితే వాళ్ళకి సహాయం చేస్తే ఖచ్చితంగా అది దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికైనా సహాయం చేసావు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎప్పుడిచ్చావు, నువ్వు నాకు ఏం చేసావు అని అడుగుతారు. అర్థమవుతుందా? ఇప్పుడు పేదలకు సహాయం చేసామనుకోండి, ఎవరు జ్ఞాపకం పెట్టుకుంటారు? దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటారు. మీ దగ్గర వాళ్ళకో, లేకపోతే మీ చుట్టాలకో, లేకపోతే మీ స్నేహితులకో సహాయం చేస్తున్నాను, వాళ్ళు ఎంత అడుగుతుంటే అంత ఇస్తున్నావు, ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నావు, ఏ పని అంటే పని చేస్తున్నావు. ఏదన్నా తిరిగి ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, వెంటనే ఏమంటారు తెలుసా? ఏం చేసావు అంటే మనం ఈ లిస్ట్ అంతా చదువుకుని రావాలి అప్పుడు. అర్థమవుతుందా? చూడండి, దేవుడు చేసిన పని ఏంటంటే చిన్ని సహాయాన్ని కూడా ఆయన జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. మనుషులు ఏం చేయట్లేదు, జ్ఞాపకం పెట్టుకోకుండా తిరగబడుతున్నారు. దావీదు గారు చెప్తుంది ఏంటంటే, చిన్ని సహాయాన్ని కూడా, బీదలకు చేసే చిన్ని సహాయాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకునే దేవుని మీద నువ్వు ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడకు? ఈ మనుషుల మీద ఆధారపడకు. అంటే మనుషుల్ని దూరం పెట్టమని దేవుడు చెప్పట్లే, కానీ నీ పూర్తి ఆధారం దేవుడై ఉండాలి తప్ప వీళ్ళై ఉండకూడదు. వీళ్ళు ఏదో రోజు నేను తన్నేసిపోతారని చెప్తున్నారు. చివరిగా మాట చదువుకుని ముగించుకుందాం. చూడండి 13వ వచనం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. ఆయన సన్నిధిలో నిలవబడి ఏం చేస్తున్నాడు? గమనించండి, మంచం మీద నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు? సన్నిధిలోకి వచ్చేసి ఆయన ఏం చేస్తాడట? దేవుని స్తుతిస్తాడట. శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. ఆమె చెప్పండి ఒకసారి. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, యథపవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి దేవ, ఎప్పటి వరకు ప్రభా కష్టకాలంలో మీరు మమ్మల్ని ఎలా ఆదుకుంటారో ప్రభా, ఈ మనుషులు ప్రభా తండ్రి ఎంత సహాయపడినప్పటికీ వదిలేసిపోతారు ప్రభా. మీరు మాత్రం మీకు మేము ఎలాంటి సహాయం చేయనప్పటికీ ప్రభా, పేద వాళ్ళకి చేసిన సహాయాన్ని నీకు అప్పించినట్లుగా ప్రభా నువ్వు స్వీకరించి మా కష్టకాలంలో మీరు మమ్మల్ని ఆదుకుంటారని తండ్రి తెలియజేసిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు. మా ముందు ఎవరు చేయి చాపినా అది చక్కని అవకాశమని ప్రభా, మా ఆపత్కాలంలో నువ్వు ఆదుకోవటానికి ప్రభా అది చక్కని అవకాశం అని తండ్రి మేము గ్రహించుకుని ప్రభా ఎదుటివారికి సహాయపడే కృపను దయచేయండి. ఎదుటివారికి భోజనం పెట్టే తండ్రి కృపను మాకు దయచేయండి. తండ్రి ఆ చక్కని మనసును మాకు దయచేయండి ప్రభా. ఎంత మాత్రం ప్రభా మోసం చేసే మనుషులు
ప్రభా, నమ్మించి విడిచిపెట్టి వెళ్ళిపోయే మనుషుల మీద మేము ఎంత మాత్రం పూర్తిగా ఆధారపడకుండా ప్రభా, కేవలం నీ మీద మాత్రమే మేము ఆధారపడే తండ్రి కృపను దయచేయండి ప్రభా. కృపలో భద్రపరచండి ప్రభా. రోగశయ్యల్లో ఉన్న వారిని స్వస్థపరచండి తండ్రి. చేసిన ప్రతి మంచికి ప్రభు తండ్రి మీరు ప్రతిఫలాన్ని ఇస్తానని చెప్పారు ప్రభా. తండ్రి, ఆ ప్రతిఫలాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా తండ్రి. ఎవరైనా ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉంటే ప్రభా తండ్రి వారు లేవనెత్తండి. శత్రువుల చేత సూటిపోటి మాటలు పడుతున్న స్థితిలో ఉంటే ప్రభా తండ్రి ఆ సూటిపోటి మాటల నుంచి తండ్రి వారిని విడిపించండి. ఈ మనుషులు ఎన్ని మాటలు అనుకున్నప్పటికీ ప్రభా, ఈ మనుషులు ఎన్ని కుట్రలు పనినప్పటికీ ప్రభా, దావీదు గారిని మీరు లేవనెత్తారు ప్రభా, నీ సన్నిధిలో నిలవబెట్టారు. అలాగే ప్రభా మీరు కూడా ప్రభా తండ్రి ఈ మనుషులు మమ్మల్ని ఎన్ని మాటలు అనుకున్నప్పటికీ ప్రభా, ఈ మనుషులు ఎన్ని కుట్రలు పడినప్పటికీ ప్రభా తండ్రి మమ్మల్ని లేకుండా చేసేద్దామని, మేము లేకపోతే బాగుండని ఎంతమంది అయితే అనుకుంటున్నారు ప్రభా తండ్రి, వారిని కూడా క్షమించండి తండ్రి. మీ సన్నిధిలో మమ్మల్ని తండ్రి ఉద్ధరింపజేస్తున్న రీతిని బట్టి వందనాలు. సంఘాన్ని అభివృద్ధి చేస్తున్న రీతిని బట్టి వందనాలు. శత్రువుల ఎదుటే భోజనాన్ని సిద్ధపరుస్తున్న రీతిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలు బట్టి తండ్రి నీకు వందనాలు ప్రభా తండ్రి. చక్కగా ప్రభా తండ్రి మమ్మల్ని ఎవరైతే ప్రభా తండ్రి శత్రువులుగా భావిస్తూ ప్రభా తండ్రి మా మీద ప్రభా లేని మాటలు చెడ్డ మాటలు పలుకుతున్నారో ప్రభా తండ్రి, వారిని కూడా తండ్రి మీరు క్షమించండి. చక్కని మారు మనసును వారికి దయచేయండి, కృపలో భద్రపరచండి. వారు కూడా నమ్మకంగా సేవ చేయడానికి, వారు కూడా ప్రభా తండ్రి చక్కని మారు మనసును పొందుకోవడానికి కృప దయచేయమని వేడుకుంటూ, కృపలో భద్రపరచమని వేడుకుంటూ తండ్రి మా శత్రువులు మేము క్షమించే మంచి మనసును మాకు దయచేయమని, దావీదు లాంటి మంచి హృదయాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.